మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం. కథలు వింటున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీరు వినబోతున్న కథ చేరే డెటకో తెలిసి. రచన వనజా తాతినేని. చేరే డెటకో తెలిసి. కథ వినండి. అర్ధరాత్రి సమయం. తలగడ పక్కనే ఉన్న మొబైల్ రింగ్ అవుతున్న చప్పుడు. స్క్రీన్పై కనపడుతున్న నంబర్ చూసి ఆశ్చర్యపోలేదు, కానీ రింగ్ అయిన శబ్దానికి ఇంట్లో ఉన్న వాళ్ళకి నిద్రాభంగం అవటం అటుంచి అనేక అనుమానాలు రావటం ఖాయం అనుకుంటూ సైలెంట్ మోడ్లోకి మార్చి బెడ్ దిగి హాల్లో ఉన్న ల్యాండ్లైన్ దగ్గరికి రాబోయింది కుముద. ఆమె ఫోన్ దగ్గరికి వెళ్లేలోపే ఆ ఫోన్ మ్రోగటం, హాల్లో పడుకున్న తండ్రి ఫోన్ తీసి ఎవరు అని అడగటం జరిగిపోయాయి. అవతల వ్యక్తి ఏమి అడిగాడు, తండ్రి సమాధానం ఇవ్వకుండానే అతను లైన్ కట్ చేయటం జరిగిపోయాయి. ఎవరో శంకర్ ఉన్నాడా అని అడిగాడు. సమాధానం చెప్పేలోగానే పెట్టేశాడు అన్నాడాయన ఆమె వెంక అనుమానంగా చూస్తూ. కుముదకి చాలా సిగ్గనిపించింది. ఎన్నడూ లేనిది తండ్రి ముందు చాలా అవమానపడినట్లయింది. నాకు ఈ స్నేహం అవసరమా అని కోపంగా ప్రశ్నించుకుంది. అలా ప్రశ్నించుకోవటం అనే గొప్ప అలవాటు వలనే ఎన్నో తప్పులు బారిన పడకుండా ఆమె నియంత్రించుకుంది. చిచి, ఇతనికి బుద్ధి లేదు, నన్నెందుకు అస్తమానం ఇలా తన వాళ్ళ ముందు తలవంచుకునేలా నిలబెడతాడు. రేపు ఉదయమే ఫోన్ చేసి 4 కడిగేసి అతనితో తనకున్న స్నేహానికి గుడ్ బై చెప్పాలి అనుకుంది కోపంగా. అలా అనుకుందో లేదో మెసేజ్ వచ్చింది చప్పుడు. చేతిలోకి ఫోన్ తీసుకుని చూసింది. హాయ్ బంగారం. మనసులో ఉన్న ప్రేమనంతా రంగరించి మెసేజ్లో గ్రొమ్మరించినట్లు. చప్పున ప్రేమ పరిమళం ఏదో కుముదను చుట్టేసిన భావన. మనసు ఆపుకోలేక ఆ మెసేజ్ని మనిషిని తడిమినట్లు ఆత్మీయంగా తడిమింది. ఆమె చూపులు అప్రయత్నంగా ఆ పేరు పైన ఆగాయి. సురేష్. ఆ పేరు వింటేనే ఆమెకి వివసత్వం. ఎన్నడూ నవ్వని పెదాలు మెల్లగా విచ్చుకుంటాయి. కళ్ళల్లో పొంగిన సంతోషం ముఖమంతా ఎగబ్రాకిపోతుంది. బహుశా దానిని కవుల భాషలో ప్రేమంటారేమో అని అనుకుంటూ నవ్వుకుంది. అతని పరిచయం ఏమాత్రం ఊహించనిది. ప్రైవేట్ ఎఫ్ఎంల పుణ్యమా అని 0 అవర్స్లో కూడా కాల్ చేసి మాట్లాడటం, ఇష్టమైన పాట కోరుకోవటం, ఇష్టమైన వారికి డెడికేట్ చేయటాన్ని బాగా ఎంజాయ్ చేసిన రోజులవి. ఆ రోజే ఆత్మీయంగా మసులుకుంటూ తమ్ముడు అని పిలిపించుకుంటూ ఉండే నివాస్ ఒక విషయం చెప్పాడు. ఈరోజు మనల్ని చూడాలని ఒక లిజనర్ వచ్చారు. తార్నాక్లో ఉంటారట. మిమ్మల్ని చూడాలని అడిగారు. అలా ఎవరూ కలవటం నీకు ఇష్టముండదు కదా, అందుకే నువ్వు ఊర్లో లేవని అబద్ధం చెప్పాను. ఫోన్ నెంబర్ అడిగారు, ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాను అని చెప్పాడు. మంచి పని చేశావు అని మెచ్చుకుని అతని నెంబర్ తీసుకుంది. ఎప్పుడైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉండటం మంచిదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా. అదే రోజు రాత్రి ఒక అసహన సమయంలో ఒకే ఒక క్షణంలో రేడియోకి లైన్ కలవటం, ఆ అసహనాన్ని తగ్గించుకోవటానికి చల్లని పాట కోరుకోవటం, అలవాటుగా ఎవరికి డెడికేట్ చేస్తున్నారు అని ఆర్జే అడిగిన ప్రశ్నకి సురేష్కి అని చెప్పడం జరిగిపోయాయి. పాటతో పాటు అతని కాల్ తనను పలకరించాయి. ఆ మాట ఈ మాటతో చిన్న పరిచయం అంతే. మరునాడు ఆమెను చూడాలనే ఆతృతతో అతను ప్రత్యక్షం కావటం ఏమాత్రం ఊహించని విషయం. కుముదది పెక్యులేర్ వాయిస్. అలాగే ఆమె సంభాషణ చాతుర్యం, విషయ పరిజ్ఞానం వల్ల ఆమె అంటే ఎంతో మందికి అభిమానం. ఆర్జే కబుర్లు మాకెందుకు, కుముద గారి మాటలు వినటం కోసమే అర్ధరాత్రుళ్ళు మేలుకుని రేడియో వింటున్నామని అనేవాళ్ళు ఎక్కువయ్యారు. అలాంటి అభిమానగణం ఉన్న కుముదని ఇష్టపడటంలో తప్పేముంది అంటూ సురేష్ తన మనసులో మాట చెప్పేయగానే గుండె గుబేల్మంది. క్షణకాలం అతనిని పరికించి చూసింది. ఒకంత నిర్మోహమాటమైన మాట, ఎప్పుడూ నవ్వినట్లు ఉండే కళ్ళు, ప్రశాంత వదనం. ఆ నడక ఏదో ప్రత్యేకత ఉంది ఇతనిలో. ఆ ఆకర్షణలో పడకుండా ఉండటం చాలా కష్టం అనుకుంది కుముద. ఒంటరిగా ఉండే ఆమె జీవనంలోకి అతను ప్రత్యక్షంగా కాకపోయినా నిత్యం ఫోన్ ద్వారా మాట్లాడటంతో పరోక్షంగా జ్వరబడిపోయాడు.
వారి వేవ్ లెంగ్త్ బాగా కలిసిపోయాయి. ఒకరోజు అడిగింది, ఇలా మీరు రోజు నాతో మాట్లాడటం నాకు నచ్చలేదు. మీ భార్యకి తప్పకుండా అభ్యంతరం ఉంటుంది కాబట్టి నాకు కాల్ చేయకండి అని చెప్పింది. నాకు మాత్రం ఎవరున్నారు? నేను మీలాంటి వాడినే. నా భార్య నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. వాళ్ళ బాధ్యతలో నన్ను నేను అంకితం చేసుకుని ఇష్టమైన వ్యాపకాలు కొనసాగిస్తూ జీవితం గడుపుతున్నాను అని చెప్పాడు. కుముద ఆశ్చర్యపోయింది. 2 బిడ్డల తల్లి ఎంత బలమైన కారణాలు లేకుంటే బిడ్డలను కూడా కాదని వెళ్ళిపోతుంది. కారణాలు ఏమైనా ఆమెను మీరు వెళ్ళి స్వయంగా ఆహ్వానించండి అని సలహా చెప్పింది. అలా కుముద 2-3 సార్లు చెప్పటం, అతను మౌనం వహించటం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. అంతకన్నా తన జోక్యం మంచిది కాదు అన్నట్లు ఊరుకుండిపోయింది. నెలలు గడుస్తున్న కొద్దీ వారిరువురి మధ్య చొరవ పెరిగింది. ఏ విషయాన్ని అయినా నిస్సంకోచంగా మాట్లాడుకునే అంత స్నేహం కుదిరిపోయింది. ఒకనాడు న్యూస్ పేపర్లో ఒక విషయాన్ని చదివిన కుముద వణికిపోయింది. ఏటేటా పెరుగుతున్న HIV బాధితుల సంఖ్య అని వార్తను చదవగానే ఆమెకు చప్పున సురేష్ గుర్తుకు వచ్చాడు. ఆ రాత్రి ఫోన్ చేసినప్పుడు, మీ నగరంలో HIV ఉధృతి ఎక్కువ ఉంది అని వింటున్నాను, జాగ్రత్త అంటూ హెచ్చరించింది. అతను బిగ్గరగా నవ్వటం వినిపించింది. ఎందుకు నవ్వుతారు? కినుక ఆమె గొంతులు. నా పట్ల నువ్వు చూపిస్తున్న శ్రద్ధకి అంటూ మళ్ళీ నవ్వాడు. పరస్త్రీల వైపు కన్నెత్తి కూడా చూడను, నమ్మకంగా చెప్పాడు. ఆమె రిలీఫ్గా ఫీల్ అయింది. ఒకరోజు చనువుగా అడిగాడు, నేను రానా ఇంటికి? ఆమెలో కంగారు. ఈ సమయంలోనా? వద్దు, ఎవరైనా చూస్తే బాగుండదు. మనిద్దరికీ ఇష్టమైనప్పుడు ఎవరేమనుకుంటే మనకెందుకు, ఇప్పుడే వస్తాను అడిగాడు. అతనికి అలాంటి ఉద్దేశం కలగటం ఆమె ఊహించనిది. అలాంటి అభిప్రాయాన్ని తుడిచివేయాలనుకుని, సురేష్ నేను చెప్పింది వినవా అభ్యర్థనగా అడిగింది. తప్పకుండా వింటాను, చెప్పు బంగారం. మన అభిరుచులు, ఇష్టాలు, మనకు కలిగే భావాల పట్ల ఉన్న సారూప్యము మనల్ని కలిసి ఉంచడానికి ఏమాత్రం దోహదపడదని నాకు తెలుసు. మనది పరస్పాకర్షణల వలలో చిక్కుకునే వయసు కాదు. వివాహ వైఫల్యంతో బిడ్డలనే ఊపిరిగా చేసుకుని బ్రతుకుతున్న వారిని ఎన్ని రాత్రులు మన లోపాలను, ఆంక్షలను ఏ ముసుగు వేసుకోకుండా మనసు విప్పి చెప్పుకున్నాం కదా. మన మధ్య మన గురించి కన్నా మన పిల్లల భవిష్యత్తు గురించి కనే కలలే ఎక్కువ ఉండేవి. సానుభూతి, కరుణ, అవగాహనతో మనం మాట్లాడుకున్న మాటలలో ఒకరంటే మరొకరికి ఉన్న గౌరవాన్ని ఎప్పుడూ అలాగే నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు ఏమనుకుంటున్నారో మనకి అనవసరం, కానీ మనకి మనం అద్దంలో చూసుకున్నట్లు ఉండాలి. ఎలాంటి వికారాలు మన మనసులో లేకుండా రానియకుండా మనం ఉండలేమా? మన మనసులు కలిసి ఉండవచ్చు. మీరు కోరుకున్నట్లే మీ సాన్నిహిత్యం కావాలని పదే పదే నా మనసు కోరుకుంటుంది. అది కూడా తప్పే కావచ్చు. మీతో సన్నిహితంగా మెలిగితే బాగుండునని నా శరీర భాష చెబుతుంది. అయినా మనం హద్దులు దాటి స్త్రీ పురుషుల స్నేహాన్ని శరీర సంబంధాల భాషలో చూడటం నాకు ఇష్టం లేదు. నా వరకు నేను నిబద్ధతతో ఉండాలని కోరుకుంటాను. ఇతరులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటాను. అంతకు మించి ఏమైనా కోరుకుంటే మన ఈ స్నేహానికి అర్థం ఉండదు అని చెప్పి, మీకు నాపై స్నేహం కానీ మరొక అభిప్రాయం ఉండి ఉంటే ఆ అభిప్రాయం మార్చుకుంటే మంచిది కూడా అని చెప్పేసింది. మనసులో ఒకటి ఉంచుకుని పైకి మరోలా ఉండటం నా వల్ల కాదు చెప్పాడతను. నా వల్ల అవుతుంది, ఖండితంగా చెప్పింది. ఒక స్త్రీ పురుషుడు మధ్య శారీరక సంబంధం లేని స్నేహం ఉండకూడదా ఏమిటి? మీ మగవాళ్ళు అందరూ స్నేహాన్ని అర్థం చేసుకోరు. ఎక్కడ మొదలెట్టినా స్నేహాన్ని తుదకు శారీరక సంబంధం దగ్గరికి తీసుకొచ్చి ఆపుతారు. చిచి అని విసుక్కుంది. మనసులో ఇలా అనుకుంది, మీకు పరిచయం ఉన్న ఆడవాళ్ళందరూ, తారసపడిన వాళ్ళందరూ స్నేహాన్ని మీరు కోరుకునే స్థాయికి దించేసి ఆ స్నేహానికి మరో అర్థం చెప్పొచ్చు. కానీ వారందరి లాంటి దాన్ని నేను కాదని మీకు తెలియటానికి, అర్థం కావటానికి చాలా సమయం పట్టవచ్చు. మీకు స్త్రీలందరూ అలా ఉండరని నిరూపిస్తూ మీ మనసు, బుద్ధి వికసించేటట్లు చేయకపోతే చూడండి అనుకుంది. మనసులో ఛాలెంజ్ కూడా చేసింది.
పెళ్లితో ముడిపడని బంధాలేవో వారి మధ్య బలోపేతం చేసుకోవటానికి అతను రంగం సిద్ధం చేసుకోవాలని ప్రయత్నించే లోపే సురేష్కి అతని భార్యకి మధ్య ఉన్న అపోహలు తొలగిపోయి భార్యని భర్తని కలపని దేవుడే లేడని అన్నట్లు వారి కాపురం కుదుటపడింది. వారి సంసార రథం హాయిగా సాగిపోతూనే ఉంది. అలా 4 ఏళ్లు గడిచిపోయాయి. అప్పుడప్పుడు నిద్రపట్టని రాత్రుల్లో భార్య సముఖంలోనే కుముదతో గంటల తరబడి మాట్లాడటం, ఆమె ముందు కుముదను విపరీతంగా మెచ్చుకోవడాన్ని ఆ భార్య మాత్రం ఎలా ఓర్చుకోగలదు? కుముదతో స్నేహాన్ని, ఆమెకు చేరువ కాబోయి వీలు కాక విడిబడిన విషయాలని చెప్తుంటే ఆమె జీర్ణించుకోవటం ఎంత కష్టం. కానీ అతను అలాంటివన్నీ పట్టించుకోడని అర్థం అయ్యాక కుముద అతని ఫోన్ని లిఫ్ట్ చేయకుండా జాగ్రత్త పడేది. వీలైతే పగటిపూట 4 మాటలు, క్షేమ సమాచారం, అంతవరకే. అలా చేయటం వల్ల అతనికి చాలా అసంతృప్తి ఉండేది. ఈ మధ్య నన్ను కావాలని నిర్లక్ష్యం చేస్తున్నావు ఆరోపణ. లేదు, అది వరకు అంటే నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని. ఇప్పుడు అలా కాదు. ఇంట్లో నాతో పాటు కొందరున్నారు. వారి మధ్య అర్ధరాత్రులు మాట్లాడుతూ ఉంటే ఏం బాగుంటుందో చెప్పండి. నా వాళ్ళందరూ నా గురించి తప్పుగా ఊహించటం కూడా నేను భరించలేను. వివరణ ఇచ్చింది. నిండు యవ్వనాన్ని ఒంటరితనంతో గడిపేస్తున్నావు. ఎందుకలా నిన్ను నువ్వే శిక్షించుకుంటావు? జీవితంలో లభించిన కొన్నింటిని అందుకోవాలి. మనసైన మనిషితో సన్నిహితంగా ఉంటే తప్పేమిటి? అతని ప్రశ్న. సురేష్, తప్పొప్పుల సంగతి కాదు నేను ఆలోచించేది. నాది కాని పరాయి వస్తువుని నేను కన్నెత్తి కూడా చూడను. అది నాకెంత అవసరమైన వస్తువైనా సరే, మనిషి అయినా సరే. నన్ను ప్రేమించే మనిషి నాకు మాత్రమే పరిమితమైన మనిషి. నేను ఏడిస్తే అతని కళ్ళల్లో నీరుండాలి. నేను నవ్వితే అంతకన్నా బాగా నవ్వగలగాలి. నేనే అతనే నేనై బ్రతుకంతా ఇమిడిపోవాలి. కానీ మీరు చెప్పే పార్టీషన్ లైఫ్ నాకు వద్దనే వద్దు. నేను కోరుకునేది ఇవ్వగలిగే అవకాశం ఉంటే చెప్పండి, అప్పుడు ఆలోచిస్తాను పట్టుదలగా చెప్పింది. మనం అలాంటి పరిమితమైన సంబంధంలో ఉండే అవకాశం ఇప్పుడు రాదు కదా. నాకంటూ వేరే జీవితం ఉంది, పిల్లలు ఉన్నారు. ఎలా సాధ్యపడుతుంది చెప్పు? అందుకేగా నేను వద్దంటున్నాను, స్థిరంగా చెప్పింది కుముద. నిన్ను చూస్తే జాలేస్తుంది. నన్ను చూసి జాలిపడవద్దు. వీలైతే తిట్టుకో సురేష్. ఇంకా పచ్చిగా చెప్పాలంటే దీని చుట్టూ తిరిగే కన్నా వేరే వారి చుట్టూ తిరిగిన వర్కౌట్ అయి ఉండేదని కసిగా తిట్టుకో సలహా ఇచ్చింది. అతను దెబ్బతిన్న పక్షిలా విలవల్లాడిపోయాడు. ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది? బాధగా అడిగాడు. నిష్ఠూరంగా ఉన్నా నేను ఇలాగే మాట్లాడతాను. సారీ సురేష్, ఇకపై ఇలాంటి ప్రసక్తి మన మధ్య రాకూడదు, గట్టిగానే చెప్పాననుకుంది కుముద. సురేష్కి కుముదపై మునిపిడి కంటే ఎక్కువ ఇష్టం కలుగుతుంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ సురేష్లో బలవత్తరమైన కోరిక భార్యను ఒప్పించి అయినా కుముదకి అతని జీవితంలో స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అది కుముద గుర్తించి పర్యవసానం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పింది. సురేష్, అంతకుముందు మీ భార్యాభర్తల మధ్య అపార్థాలకి కారణమేదో నాకు తెలియదు. ఇప్పుడు మీ మధ్య వచ్చే అపార్థాలకి నేనెంత మాత్రం కారణం కాకూడదని నేను కఠిన నిర్ణయం తీసుకున్నాను. మీ నుండి వచ్చే ఎలాంటి సందేశాన్ని చూడకూడదని, మీ మాట విననేకూడదని నిశ్చయించుకున్నాను. నాకు ఎప్పుడు కాల్ చేయకండి, నన్ను కలవాలని ప్రయత్నించకండి అని చెప్పింది. అతను విననట్టే ఉండేసరికి ఇంకా వివరంగా చెప్పాల్సి వచ్చింది. విసుగ్గా ముఖం పెట్టి గొంతులోకి కాఠిన్యం అరువు తెచ్చుకుని, ఈ అక్రమ సంబంధాల అవసరమో అన్కండిషనల్ అవసరమో నాకు లేదు. మీకు అంతగా ఇష్టం అయింది కాబట్టి పెళ్లి చేసుకుని 2వ భార్యగానో లేదా స్టెఫ్నీ మాదిరిగానో ఉంచుకుంటానంటారు. అంతేగా? మీ మగవాళ్ళ ఆలోచనలు ఎన్నటికీ మారవు. ప్రేమో వ్యామోహమో రెండిటికి తేడా తెలియదన్నట్లు బిహేవ్ చేస్తారు. మీ చేతుల్లో మైనం ముద్దగా మారేదాకా అనేక మాయమాటలు చెప్తారు. మీకు కావాల్సింది దొరికాక, మీ మోజు తీరిపోయాక సీతకన్ను వేస్తారు. ముందు రోజు ఆడదాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. తర్వాత పనుల ఒత్తిడి అంటూ వారానికి ఒకసారి దర్శనం ఇస్తారు. మరి కొన్నాళ్ళకి మోజు తీరిపోయి పూర్తిగా మరిచిపోతారు. అందులో ఆయాచితంగా లభించే వంకని ఉపయోగిస్తారు. ఇంట్లో తెలిసిపోయింది, గొడవ ఎక్కువైపోయింది అంటూ తెరదించేస్తారు. అంతకు మించి కొత్తగా ఏమైనా ఉంటే చెప్పండి, విని నా నిర్ణయం చెబుతాను అని నిలబెట్టి దులిపేసింది.
కుముద అలా మాట్లాడగలదని ఊహించని సురేష్ అవాక్కైపోయాడు. ఆ ఆవేశంలోనే అతనికి ఇంకొన్ని కఠోర సత్యాలు చెప్పింది కుముద. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను సురేష్, ఈ సహజీవన బంధంలో మిమ్మల్ని హోల్డ్ చేయగల కెపాసిటీ నా దగ్గర ఉంటే అందుకు బలి అయిపోయేది మీ భార్య పిల్లలు. అలాంటి హోల్డింగ్ కెపాసిటీ నా దగ్గర లేకపోతే నాకే సొంతం కావాలనుకునే నా మరో మనసుని, ఆ మనసు నడిపించే మనిషిని నేను కోల్పోతాను. ఇంకొకసారి నన్ను అమితంగా ప్రేమించే మనిషిని, నా మనసును కోల్పోయి జీవోత్సవంలా బ్రతకలేను. ఆ బాధని భరించడం కన్నా మీరు ఆశిస్తున్న బంధంలో మంచి చెడులను బేరీజు వేసుకుని ఆ ఆశాభంగాన్ని తట్టుకుని బతకటమే నాకు ఇష్టం. నన్ను వదిలేయండి, నా బ్రతుకు నన్ను బ్రతకనియండి, చేతులు జోడించి వేడుకుంది. సురేష్ ఏమనుకున్నాడో ఏమో కానీ తర్వాత ఎప్పుడు కుముదని డిస్టర్బ్ చేయలేదు. అతనిపై ఉన్న ఇష్టాన్ని, ప్రేమనంతటిని గుండెల్లో భద్రంగా దాచుకుని తన జీవితాన్ని తాను సాధించుకునే పనిలో ఆమె అలసిపోతూనే ఉంటుంది. అతను ఎంత దూరంలో ఉన్నా, ఎన్ని ఏళ్లు గడిచినా తన పట్ల సురేష్లో ఉన్న అభిమానంలో ఎలాంటి మార్పు లేకపోవటం చూసి బాధపడుతుంది. ప్రేమని, ఇష్టాన్ని ప్రకటించే వారిని ఎవరు మాత్రం కాదనగలరని అనుకుంటుంది. కానీ అతన్ని మాత్రం దూరంగానే ఉంచగలిగిన కఠినత్వం అలవాటు చేసుకుంది. నేను నిన్ను వదలబోను అంటూ అప్పుడప్పుడు అతని పలకరింపు, చెప్పా పెట్టకుండా హఠాత్తుగా ఊడిపడి ఆమెను అలా ఓ నిమిషకాలం చూసి వెళ్ళిపోయే చూపు ఎంత మర్చిపోదామన్నా ఆమెకు గుర్తుకు రాక మానవు, నిట్టూర్పు విడువక మానదు. కట్టు విప్పిన లేగతోడ తల్లిని వెతుక్కుంటూ పరుగులు తీసినట్లు గాఢమైన ప్రేమ నిండిన అతని పలకరింపు తనని అతని దరికి చేరుతుందని అంతర్లీనంగా ఆమెలో ఒక భయం. అందుకే ఆ బలహీన క్షణాలకు చెక్కకుండా ప్రేమ సందేశాన్ని మోసుకొచ్చే ఆ ఫోన్ని గిరాటు కొడుతుంది. పట్టు వదలని విక్రమార్కుడిలా మరొక ఫోన్కి ప్రయత్నం చేస్తాడు. కుముద నిర్దాక్ష్యంగా ఆ మరో ఫోన్ పేక నొక్కుతూనే ఉంటుంది. నా బలం ఏమిటో, నా బలహీనత ఏమిటో అన్నీ తెలిసిన అంతరంగికుడివి. నన్ను అర్థం చేసుకున్నట్టే ఉంటారు, నాపై జాలి చూపుతారు, మళ్ళీ అంతలోనే వేధిస్తారెందుకు అంటూ మనసు మూలుగుతుండగా స్వగతంలో అనుకోబోయి ఒక్కోసారి పైకే అనేస్తుంటుంది. మనసునెందుకు అలా చంపేస్తావు, కోరికలను ఎందుకు అలా అణిచిపెట్టుకుంటావు సూటిగా ప్రశ్నిస్తాడతను. మనసా గినసా జానేదో అంటుంది నవ్వుతూ. మాట మార్చేయటంలో ఒక పట్టభద్రురాలివని కితాబిస్తాడు. మాట కోసం మనిషిని, ఇతరుల కోసం వైవాహిక జీవితాన్ని త్యాగం చేసిన మనసు నీది కదా, నీ గురించి నాకన్నా ఎవరికి తెలుసు, నేను కూడా అలా వదిలేస్తే ఎలా అంటూనే నీకున్న స్వేచ్ఛ ఎవరికైనా ఉండుంటే లైఫ్ని ఎంత ఎంజాయ్ చేసి ఉండేవారు అని నిష్ఠూరం ఒలికిస్తాడు. ఇదంతా నా మీద ప్రేమేనంటావా? ప్రేమ మాత్రమే కాదని, అంతకు మించి ఆసక్తి ఉందని నాకు తెలుసులే అని ఆట పట్టిస్తుంది కుముద. నీకు తెలుసునని నాకు తెలుసు, అయినా ఇద్దరం విడివిడిగా ఉండటం కూడా తెలుసు అంటాడు. మళ్ళీ అంతలోనే మనం ఒకరినొకరు మోసం చేసుకోవటం లేదు కదా, తీరని కోరికలు ఉంటే ఆత్మ శాంతించదంట, చనిపోయాక కూడా దెయ్యమై ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటూ పీక్కు తింటావు జాగ్రత్త అని నవ్వుతూనే బెదిరిస్తూనే ఉంటాడు. ఆఖరి రాయి వేస్తున్నట్టుగా. నేను దెయ్యాన్ని కాను కూడా, లైఫ్ టైం ఫుల్ఫిల్ హ్యాపీ అంటూ సమర్థించుకుంటుంది. ఎందుకు కాదు, గుర్తుకు వచ్చినప్పుడు దేవతల కళ్ళ ముందు కదలాడుతూ ఉంటావు, చికాకుల్లో ఓదార్చే మనసైన స్నేహితురాలివి అనిపిస్తావు, నిద్రని చెడగొట్టినప్పుడు దెయ్యంలా కనిపిస్తావు, గట్టిగా నవ్వుతూ నిజం చెప్పేస్తాడు. స్త్రీ పురుషుల మధ్య ఇలాంటి ఆకర్షణ లేకుంటే ఈ సృష్టి రహస్యానికి అర్థమే ఉండేది కాదు. నిబద్ధత, కట్టుబాట్లు లేకుంటే ఈ కుటుంబ జీవనానికి అంతకన్నా విలువ ఉండేది కాదు కదా. ఎవరైనా ఎక్కడైనా ఏది ఎక్కడ పోగొట్టుకుంటున్నారో అక్కడే వెతుక్కోవటం మంచిది. మరొక చోట వెతుక్కుంటే కొన్నాళ్ళకి అశాంతి తప్ప ఏదీ మిగలదు అనుకుంది సురేష్ని గుర్తుకు చేసుకుంటూ, కళ్ళల్లో నీళ్లని జారనీయకుండా జాగ్రత్త పడుతూ. నేస్తమా, నిరాశ తమస్సులని తడచిన కనురెప్పల మధ్య దాచేస్తే, పూడిపోయిన గొంతు వెనక హృదయ వేదనని రోదనని మాటేస్తే మాట మౌనం అవుతుంది, మనసు పాట పల్లవిస్తుంది. చేరేదెటకో తెలిసి చేరువ కాలేమని తెలిసి చెరిసగమైన మెందుకో అనే పాట వినవస్తుంది రేడియోలో. చేరేదెటకో తెలిసి
కథ విన్నారు కదా, ఎలా అనిపించింది? మీ స్పందనని కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. అలాగే ఈ కథని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఉంటాను. మరొకసారి మంచి కథతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. మరి వనజ తాతినేని.